కుంభరాశి వారికి జూన్ 21 ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాలు, ఒక స్త్రీ వల్ల ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రాబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు, రేపటి రోజున మీకు ఎటువంటి ఫోన్ కాల్ రాబోతుంది, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న మంత్రం అలాగే కొన్ని పరిహారాలు మీ జీవితంలో మీకు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక కుటుంబం అలాగే కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. ఈ వీడియోని ఎక్కడ ఉన్నా ఒంటరిగా చివరి వరకు తప్పకుండా వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే సూచనలు మీకు ఎంతో ఉపయోగపడవచ్చు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ మనసులో ఒక విచిత్రమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుంది. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక విషయం ఉంటుంది కదా, నెమ్మదిగా పరిష్కారం వైపు వెళ్తున్నట్లు మీకు అనిపిస్తుందండి. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మృదుత్వం పాటిస్తే కనుక చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఒక శుభవార్త కోసం మీరు ఎదురు చూసే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో మీ ఫోన్ మోగవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ నుంచి కాల్ లేదా సందేశం అయితే రావచ్చు. ఆ కాల్ మీలో కొత్త ఆశను కలిగించే అవకాశం కూడా ఉంది. మరి ఆ స్త్రీ ఎవరు అంటే కనుక ఆమె మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు. అక్క లేదా చెల్లి, తల్లి, భార్య, బంధువు లేదా మీ కార్యాలయంలో పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు. కొంతమందికి పాత పరిచయం ఉన్నటువంటి ఒక మహిళ మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. ఆమె చెప్పే ఒక మాట మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత ఊరట కూడా కనిపిస్తుంది. ఆగిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మంచి స్పందన లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల నుండి ఏర్పడే భవిష్యత్తులో లాభాలు వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త అవకాశాల గురించి కూడా సమాచారం అయితే అందవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత జరిగే ఒక సంఘటన మీలో ఆనందాన్ని నింపే అవకాశం కూడా ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక ఆహ్వానం మీ మనసును తేలికపరుస్తుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కోపంతో మాట్లాడితే మీకు చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. మరి కుంభరాశి వారు ఏ నక్షత్రాలకు చెందినటువంటి వారంటే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలండి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4వ పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కుంభరాశి వారి కిందికి చెందుతారు. రేపు మీకు లేత నీలం రంగు, తెలుపు రంగు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగును ఏదో ఒక రూపంలో ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 8 మరియు 4 సంఖ్యలు మీకు శుభ ఫలితాలను సూచిస్తాయి. ముఖ్యమైన పనులు, టోకెన్ నెంబర్లు లేదా ఇతర ఎంపికలలో ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని ఒక శుభ సూచనగా భావించవచ్చు. పడమర దిక్కు మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పని, సమావేశం లేదా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు పడమర దిశ వైపు ప్రయాణించడం లేదా ఆ దిశను శుభ సూచకంగా భావించడం మంచిదిగా చెప్పవచ్చు. ఉదయం 8 నుంచి 8:30 నుంచి 10 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి మీకు అనుకూల సమయంగా భావించవచ్చు. అంటే శుభ సమయం అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అనుకూలమైనటువంటి రంగాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో మీకు ఉన్నతాధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు, పెండింగ్ బకాయిల వసూళ్లు, లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం అయితే ఉందండి. ఇక విద్యార్థులైతే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ రంగం, కొత్త ప్రాజెక్టులు, మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఇక వ్యవసాయ రంగంలో పంటలకు సంబంధించిన శుభవార్తలు, కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. కళలు, మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా రంగం, మీ ప్రతిభకు గుర్తింపు పెరిగే కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం, భూమి లేదా ఆస్తి విషయాల్లో కొంచెం ఏదైనా సరే మనకు
జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భూమి లేదా ఇల్లు కొనుగోలు, అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వామ్యులతో అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఒప్పందాలు పూర్తిగా చదివి మాత్రమే సంతకం చేయండి. షేర్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు భావోద్వేగంతో కాకుండా ఆలోచించి పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. న్యాయ వ్యవహారాలు, వాదనలు, కోపం వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారే అవకాశం ఉంది. సహనం అవసరం. అప్పులు, రుణాలు, కొత్త అప్పులు తీసుకోవడం లేదా ఇతరులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం ఈరోజు నివారించడం చాలా మంచిది. అయితే రేపటి రోజున మీ బలాలను నమ్ముకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. అనుకూలమైనటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రతికూలమైనటువంటి రంగాల్లో మాత్రం ఓర్పుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. మీ కృషికి దేవుడు అనుగ్రహం తోడైతే విజయం మీ సొంతం అవుతుంది. కుంభరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా ఒక సందేశం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. మరైతే ఆ స్త్రీ ఎవరు, ఆమె ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది కదా. మరి ఆ స్త్రీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి కాదు, ఒకే వ్యక్తి కాదు. కొంతమందికి ఆమె తల్లి, భార్య, అక్క, చెల్లి లేదా దగ్గర బంధువు కావచ్చు. మరి కొంతమందికి అయితే సహోద్యోగి, స్నేహితురాలు లేదా చాలా కాలంగా మాట్లాడిన ఒక పాత పరిచయస్తురాలు కూడా కావచ్చు. కొంతమంది కుంభరాశి వారికి గతంలో అపార్థాలు ఏర్పడిన ఒక మహిళ మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సంభాషణ వల్ల పాత విభేదాలు తగ్గి కుటుంబ సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో కొందరికి ఈ కాల్ ఒక జాగ్రత్త సూచన కూడా కావచ్చు. అందుకే ఫోన్లో వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా విని ఆలోచించి స్పందించడం చాలా మంచిది. తొందరపడి నిర్ణయాలు అనేవి మీరు అసలు తీసుకోవద్దు. ఈ సంభాషణ ద్వారా మీకు ఉద్యోగం, కుటుంబం, ఆర్థికం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తెలిసే అవకాశం కూడా ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా ఈ కాల్ ద్వారా మీకు రావచ్చు అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ రోజును ప్రత్యేకంగా మార్చే అవకాశం కూడా ఉంది. అయితే ప్రతి కాల్ శుభవార్తనే తీసుకొస్తుంది లేదా ప్రతి వ్యక్తి మీకు హాని చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు అని ఖచ్చితంగా చెప్పలేం. అందువల్ల వివేకంతో వ్యవహరించండి, మంచి సంబంధాలను కాపాడుకోండి, ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. మీ ప్రశాంతత మీకు అతిపెద్ద బలం. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎంతో కష్టపడిన ఫలితం ఆలస్యంగా రావడం, ఇంట్లో మనశ్శాంతి తగ్గిపోవడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఎక్కువ కావడం వంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నట్లయితే కనుక మీ కుటుంబం సాంప్రదాయంలో ఉన్న కులదేవత ఆరాధనను విస్మరించడం కూడా ఒక కారణంగా పెద్దలు భావిస్తారు. అందుకే రేపటి ఆదివారం కులదేవతను భక్తితో స్మరించడం మీకు మానసిక బలం, కుటుంబ ఐక్యతను పెంచే ఆధ్యాత్మిక ఆచరణగా ఉపయోగపడుతుందండి. ముందుగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కులదేవత అనేవారు ప్రతి కుటుంబానికి వేరువేరుగా ఉంటుంది. ఎవరికైనా ఒకే కులదేవత ఉండదు. మీ ఇంటి పెద్దలను, తాతలు లేదా అమ్మమ్మలను అడిగితే మీ కుటుంబ తరతరాలుగా పూజిస్తున్న కులదేవత ఎవరో తెలుస్తుంది. కొందరికి అమ్మవారు, కొందరికి శివుడు, కొందరికి వెంకటేశ్వర స్వామి, మరికొంతమందికి గ్రామదేవత లేదా ఇతర కుటుంబ ఆరాధ్య దైవం కులదేవతగా ఉంటారన్నమాట. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించి మీ కులదేవతను మనస్ఫూర్తిగా స్మరించండి. సాధ్యమైతే ఒక కొబ్బరికాయ, పండ్లు, పూలను సమర్పించి నమస్కరించండి. ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే దర్శనం చేసుకోవడం మరింత మంచిదిగా భావిస్తారు. ఈ ఆరాధన ద్వారా మీకు మానసిక ప్రశాంతత పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగడం, నిలిచిపోయినటువంటి పనుల పట్ల కొంత ఉత్సాహం కలగడం వంటి సానుకూల భావనలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. జపించవలసినటువంటి మంత్రం ఓం శ్రీ కులదేవతాయై నమః అని అమ్మవారైతే కనుక, లేదా ఓం శ్రీ కులదేవతాయై నమః అని దేవుడైతే కనుక మీరు ఈ మంత్రాన్ని తప్పకుండా 11, 21 లేదా 108 సార్లు భక్తితో జపించండి. ఓం శ్రీ కులదేవతాయై నమః అని అమ్మవారైతే, ఓం శ్రీ కులదేవతాయ నమః అని దేవుడైతే కనుక ఇలా మీరు కులదేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఇక రేపటి పరిహారాలు వచ్చేసి ఇంటి పూజా మందిరంలో ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సాధ్యమైనంత వరకు పేదవారికి అన్నదానం లేదా పండ్ల దానం చేయండి. ఇంటి గడపకు పసుపు కుంకుమతో శుభచిహ్నం పెట్టండి. సాయంత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ కులదేవతను కూడా ధ్యానించండి. నరదిష్టి తొలగాలని ప్రార్థన చేయండి. ఓం దుర్గాయ నమః, ఓం రక్ష రక్ష స్వాహ అని ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ దేవుడి ముందు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత కూడా కలుగుతుందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. రేపు ఆదివారం చేసే ఈ పూజలు, మంత్రజపం, దానాలు మీలో భక్తి, సానుకూలత, మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా భక్తితో, వినమ్రతతో చేసే ప్రతి ప్రార్థన మీ జీవితంలో మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలను బలంగా
ఇస్తుందన్నమాట. ఇక భగవంతుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.